పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. పహల్గాం దాడి తర్వాత భారతదేశం చాలా అంటే చాలా సీరియస్‌గా పాకిస్తాన్ విషయంలో అసలు యుద్ధం ప్రకటించాలా లేదా అన్న ఆలోచనలో ఉంటే, ఈ భారతదేశానికి సంబంధించిన జవాన్ మాత్రం అనుకోని తప్పు చేశాడు. చాలా పెద్ద తప్పు చేసి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం. పాకిస్తాన్ మహిళను ఈ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టినందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్‌పిఎఫ్ జవాన్‌కు చాలా పెద్ద శిక్ష పడింది. ఈ విషయం కాస్త ఉన్నతాధికారులకు తెలియడంతో అతని ఉద్యోగం ఊడిపోయింది. సిఆర్‌పిఎఫ్ అంటే భారత సైనిక దళాలకు చెందింది కాగా అక్కడ పనిచేసేవారు శత్రు దేశంతో సంబంధాలు పెట్టుకోవడం ఏ మాత్రం ఉపేక్షించని విషయం అని తెలుస్తుంది. దీంతో పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకున్న ఆ సిఆర్‌పిఎఫ్ జవాన్ కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టయింది. అయితే నిజానికి ప్రస్తుతం పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత చెలరేగుతోంది. ఈ క్రమంలో అసలు పాకిస్తానీల వీసాలు రద్దు చేసి తిరిగి వాళ్ళ దేశాన్ని వెళ్ళిపోమంటున్న క్రమంలో ఈ వ్యక్తి మాత్రం ఒక పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ పెళ్లి చేసుకున్న విషయాన్ని వాళ్ళ అధికారులకు చెప్పకపోవటము చాలా పెద్ద తప్పు చేశాడు. అయితే ఈ అమ్మాయి అయితే మన భారతదేశంలో పర్మనెంట్‌గా ఉండటం కోసం దరఖాస్తు చేసింది కానీ, అది కాస్త తనకి రిజెక్ట్ అయిందనమాట. ఈ అమ్మాయి పేరు మీనాల్ ఖాన్. జమ్మూలో నివసిస్తూ ఉంటుంది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఏమైందంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంతా బానే ఉంది. తిరిగి వెళ్ళేందుకు తన అంటే ఇప్పుడు 2 నెలలయింది వీళ్ళ పెళ్ళయ్యి. ఇప్పుడేమో భారతదేశం ఏమందంటే మీరు వెళ్ళిపోవాలి మీ దేశానికి అని చెప్పింది కదా! అప్పుడు ఈమె ఏం చేసిందంటే కోర్ట్‌ని ఆశ్రయించింది. కోర్ట్‌ని ఆశ్రయిస్తే అధికారులు ఏం చేశారంటే తన భర్తతో పాటు తను ఉండొచ్చు. ప్రాబ్లమ్ లేదు అని చెప్పారు. అయితే వీళ్ళిద్దరు కలిసి అట్టారీ బోర్డర్‌కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ వ్యక్తికి సంబంధించి ఉద్యోగం పైన వేటు వేసేశారు. ఎందుకనంటే చివరి క్షణంలో ఆమె దేశం విడిచిపెట్టే చివరి క్షణంలో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆమెకు భారీ ఊరటిచ్చింది. కానీ దేశ బహిష్కరణ నుంచి విముక్తి ఇచ్చింది. కానీ సిఆర్‌పిఎఫ్ వాళ్ళు మాత్రం అలా కుదరదు. ఈ అబ్బాయికి మేము ఉద్యోగం ఇవ్వము. జవాన్ అయ్యుండి అతను ఇటువంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరిది ఆన్‌లైన్‌లో వివాహం జరిగింది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.